శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. కన్యారాశి. ఈ రాశి వారికి ఈ శ్రావణ మాసంలో ప్రయత్నించినటువంటి కార్యక్రమాలన్నీ సులభంగా నెరవేరుతాయి. చేసే వృత్తులలో ఆదరణ బాగా లభిస్తుంది. కొత్తవి కనుక్కోవడము, సైంటిస్టులైతే లేదా ఇతర వారు కానీ కొత్త కార్యక్రమాలకై ముందుకు అడిగేయడము, కొత్త వ్యాపారాలు పెట్టుకోవడము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది కన్యారాశి వారికి. ఇక 3వ వారంలో దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. జాగ్రత్తగా ప్రయాణాలు ఆచరించండి. మనోనిబ్బరం కోల్పోవడం జరుగుతుంది. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు రావడం జరుగుతుంటుంది. ఆదాయం మంచిగానే ఉంటుంది, ఒక్కోసారి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు వచ్చి మానసికంగా బలహీన పడిపోవడం అనేటువంటి విషయం జరగడానికి ఆస్కారం ఉంది. చిన్న చిన్న విషయాలే కొన్ని కలహాలుగా మారి ఇబ్బందికరంగా ఉండడానికి ఆస్కారం ఉంది. 3వ వారంలో చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ప్రతి విషయాన్ని కూడా ఆలోచిస్తూ అడుగు ముందుకు వేయడం చాలా మంచిది. కన్యారాశి వారు చేసే ప్రతి పనిలో కూడా మంచిగానే ఉంటుంది. ఆశించిన ఫలితాలు కూడా కనబడుతూ ఉంటాయి. కానీ అనవసరమైన ఖర్చులు పెట్టుకొని ఇబ్బందులు పడతారు. అది జాగ్రత్తగా ఉండండి. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే ప్రతి పని కూడా సునాయాసంగా నెరవేరుతుంది. ఎక్కువగా కష్టపడకుండా సునాయాసంగా నెరవేరుతుంది ప్రతి పని కూడా. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడం అనేటువంటి జరుగుతుంది. కొంత రుణబాధ కూడా తీర్చేసుకుంటారు. మానసికంగా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కావచ్చు, మిత్రులతో కావచ్చు, బంధువుల చేత కావచ్చు, సంతోషాన్ని పాలు పంచుకొని అందరూ ఏకీకృతమై సుఖంగా సంతోషంగా కాలం గడుపుతూ ఉంటారు. మానసికమైనటువంటి చింతల నుంచి దూరం కావడానికి ఆస్కారం ఉంది. కాకపోతే కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వాటిని సమయానుకూలంగా ప్రవర్తించి ఆ ఇబ్బందులను తొలగించుకోవడం చాలా మంచిది. శుభకార్యాలు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇంటి యందు భార్యాబిడ్డలతో, తల్లిదండ్రులతో, సహోదరులతో ఆనందంగా కాలం గడపడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. శక్తికి మించిన పనులు పెట్టుకోకపోవడం చాలా మంచిది. కాబట్టి శక్తికి మించిన పనులు పెట్టుకోక మనకు ఎంతవరకు శక్తి ఉందో అంతవరకే పనులు చేపట్టండి. జాగ్రత్తగా ఉండండి. మధ్యవర్తిత్వం ఎక్కడ కూడా చేయడానికి వీల్లేదు. ప్రయాణంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి పనులు చేసి ఆపదలు కొని తెచ్చుకోవడం జరుగుతుంది కన్యారాశి వారికి. మీకు సంబంధం లేనటువంటి పని గురించి మీరు వెళ్ళి ఎవరికో సలహా ఇవ్వడము, ఆ పని గురించి మీకే తెలియదు, వారికి సలహాలు ఇచ్చి వారి వల్ల తిట్టు తినడము, విరోధాలు ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి అలాంటి ఆలోచనలు మానుకోండి. మీకు తెలిసినటువంటి పని మాత్రమే మీరు చేయండి. మీకు శక్తి ఉన్నంత వరకే మీరు పని చేయండి. ఎదుటి వ్యక్తులకు తగునమ్మా అని చెప్పి సలహాలు ఇవ్వకపోవడం చాలా మంచిది. మనస్సు ఆదాయం తగ్గిపోయి మనశ్శాంతిగా ఉండడం అనేటువంటిది లేకుండా పోతుంది. మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే స్థానచలనం జరుగుతుంది. అధికారుల వల్ల ఒత్తిడులు ఎక్కువగా పెరుగుతాయి. మనశ్శాంతి లేకపోవడం అనేటువంటి జరుగుతుంది. ధన వ్యయము అంటే డబ్బు ఖర్చు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. ఇక 2వ వారం చేసే కార్యక్రమాలలో విజయం కలుగుతూ ఉంటుంది. అధికారులచే మెప్పులు పొందడము, అవార్డులు, రివార్డులు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో మీకు వచ్చి తీరుతుంది. ఆశించినటువంటి పనులు చెవి చూసి ఆనందంగా కాలం గడిపేటువంటి యోగం కనబడుతూ ఉంటుంది 2వ వారం. ఏ సమయానికి ఏది చేయాలో అది చేసే మంచిగా ఉంటుంది. అతిగా పోకుండా
శక్తికి మించిన పనులు పెట్టుకోకుండా, ఇతరులకు తగుదనమ్మా అని చెప్పి ఇతరులకు సలహాలు ఇవ్వకుండా, మీకు తోచినంత వరకు మీరు సుఖంగా ఉండడము, ఎదుటి వారిని సుఖపెట్టడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొన్ని చిన్న చిన్న సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. ఆ సమస్యలన్నీ కూడా పోవాలి అంటే శని స్తోత్రంతో పాటు హనుమాన్ చాలీసా ప్రతిరోజు కూడా చదవండి. దానివల్ల ఇబ్బందుల నుండి దూరం వెళ్ళిపోయి సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం.